హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి మనం మహాజ్ఞానం రేవతీదేవి గారు రచించిన పుస్తకం అంటే గణపతి సందేశాలు అరుణ గారు తెలుగులో రాసిన పుస్తకం గురించి తెలుసుకోపోతున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు ఆడియో నంబర్ 2 మహాజ్ఞానం. ఒక్క క్షణం. ఆధ్యాత్మిక తక్షణ అవసరం ఉన్న ఈ సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాలు కేవలం ఇంగ్లీషులోనే రావటం తెలుగువారికి బాధాకరమైన విషయం. ఇంగ్లీషు పరిజ్ఞానం అంతగా లేకపోయినా ఆధ్యాత్మికంగా ఆసరా దొరికితే తగిన సత్సంగం మనుషుల రూపంలో కానీ పుస్తకాల రూపంలో కానీ ఉంటే ఎదగగలిగిన వారు మరికొందరు ఉంటారు. అటువంటి వారికి ఈ పుస్తకం అందాలని నా కోరిక. పుస్తకాలను అంటే ఆధ్యాత్మిక గ్రంథాలను యుద్ధ ప్రాతిపదికన చదవమని శివుడు చెప్పాడు. అలా చదవాలి అంటే మనం చదవగలిగే విధంగా పుస్తకాలు ఉంటూ ఉండాలి కదా. అందుకే ఈ చిరుయత్నం. ఇటువంటి మరిన్ని గ్రంథాలు రావాలని, ఉన్నవి తెలుగులోకి అనువాదం కావాలని నా ఆరాటం అని మనకు అనువాదకురాలైన రేవతీదేవి గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనము 40 మాస్టర్స్ 40 మెసేజెస్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. మొట్టమొదటగా ఆదిశంకరాచార్యులు మెసేజ్ వచ్చేసి మార్చి 10, 1994 సంవత్సరంలో రాత్రి 10:30 గంటలకు వచ్చింది మెసేజ్ మాస్టర్స్. ఈ సమాజంలో అయినా విలువ అనేది చాలా ముఖ్యమైన విషయం. విలువల వ్యవస్థ లేకుండా ఒకానొక సమాజం కానీ ఒక సంస్కృతి కానీ మనలేదు. పునాది లేకుండా భవనం ఎలా నిలుస్తుంది? ఏ సమాజానికైనా విలువల వ్యవస్థ పునాది అవుతుంది. ఈ విలువలకు కట్టుబడి ఉండటం అనేది ఆ సమాజంలోని ప్రతి ఒక్క సభ్యునికి చాలా ముఖ్యమైనది. మీ జీవిత సవాలుకు ఈ విలువలే మూలమట్టంగా ఏర్పడతాయి. మీరు ఏ సమాజంలో పుట్టారో ఆ సమాజపు విలువలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోకపోతే పురోగతి సాధించలేరు. మీ సంస్కృతి సమాజాల విలువలను అనుసరించకపోవటం వల్ల మీ జీవిత సారమే మృగ్యం అవుతోంది. అయ్యా, ఈ పాతకి చింతకాయ పచ్చడి విలువలను పట్టుకొని వ్రేలాడుతూ ఉంటే పురోగమించడం ఎలా? ఇతర దేశాల వాళ్ళను చూడండి, అంత ఐహికంగా ఉండి అభివృద్ధి పరంగా ఎలా ఉన్నారో అని మీలో కొందరు అనవచ్చు. సారీ, నేను మీతో ఏకీభవించను. ఎక్కడో ఉన్న ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయి అని అనుకొని ఉంటే ఈ విలువల వ్యవస్థలో నేను పుట్టి ఉండేవాడినే కాదు. ప్రాథమికమైన విషయం ఏమిటంటే మనుషులు తమంతట తామే ఎంపిక చేసుకొని తగిన ప్రదేశంలో పుడతారు. నిర్ణీత విలువలు గల వ్యవస్థలో పుట్టమని ఎవ్వరూ ఎవ్వరినీ బలవంత పెట్టరు. తాము స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలను బట్టే వారు వచ్చారు. మీరు ఎన్నుకుని పుట్టిన అసలు వ్యవస్థ అది అయినప్పుడు ఈ వ్యవస్థ విలువలనే ఎలా తప్పు పట్టగలరు? దానిని ఎలా శాపనార్థాలు పెట్టగలరు? అందులో ఏదైనా తప్పంటూ ఉంటే మీరు అసలు దానిని ఎంచుకునే వాళ్లే కాదు. మీరు స్వయంగా ఎన్నుకున్నవారు కాబట్టి తప్పనిసరిగా మీరు అందులోనే జీవించాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థ నుంచే మీరు నేర్చుకోవలసి ఉంటుంది. ఎందువల్లనంటే కేవలం ఇక్కడ మాత్రమే మీరు ఆధ్యాత్మికంగా ఎదగగలరు, పరిణితి చెందగలరు, అభివృద్ధి చెందగలరు. స్నేహితుల్లారా, గుర్తుపెట్టుకోండి, విలువల వ్యవస్థ, విలువాధారిత వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను అంటే అది ఒక ఇంటి పరంగా, కుటుంబ పరంగా, కుటుంబ సంబంధాల పరంగా, అందులో మీ ఉనికి పరంగా చెప్పాను. ఏదేమైనా మీరు కనుక సమిష్టి కుటుంబం, తల్లిదండ్రులు బిడ్డల్ని అతిగా పట్టించుకోవటం, బాధ్యతగా ఉండమని డిమాండ్ చేయటం లాంటి పాత చింతకాయ పచ్చడి పద్ధతులను వ్యతిరేకించినట్లయితే నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. బాల్య వివాహం, వెట్టి చాకిరి, బాల కార్మికులు, జనన మరణానంతర కర్మకాండ లాంటివి, వాటికి నేను కూడా మీ అంతే వ్యతిరేకిని. ఇవన్నీ అనవసరమైన డబ్బు దుబారా తప్ప మరోటి కాదు. ఇది విలువల గురించి, సమాజంలోని సంస్కృతిలోని ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పెరుగుదలపై ఆ విలువల ప్రభావం గురించి టూకీగా నా అభిప్రాయం అని చెప్పారు ఫ్రెండ్స్. మరి మెసేజ్ రావణుడి నుంచి ఎప్పుడొచ్చింది అంటే మార్చి 11, 1994 రాత్రి 10 గంటల సమయంలో.
ధ్యానంలో ఎదుగుతూ వస్తున్న ప్రతి మాస్టరు నా జీవితం చూసి నేర్చుకోవాలి. నా జీవితం ప్రధానంగా 2 సత్యాలను గురించి చెబుతుంది. మొదటిది, ఏ ధ్యాని అయినా కొద్దిపాటి జ్ఞానంతో 10 నెలల్లో నేను సాధించదానిని సాధించగలడు. అంటే ఆత్మలింగాన్ని తీయటం, శివుడి నుంచి కావలసినవన్నీ వరాలు పొందటం లాంటివి అన్నమాట. నా కాలంలో నాతో పాటు చాలామంది ధ్యానులు ఉండేవారు. కానీ నేను ఎంత ఆత్మలోలుడిని అంటే, నేను 10 తలలకు అధిపతిని అని ప్రతి ఒక్కరి దగ్గర ప్రదర్శించుకునేవాడిని. ఈ 10 తలలు ఏమిటంటే, అవి నా ఎరుక యొక్క తలలు. ఇతర ధ్యానులెవ్వరూ నాలా ప్రదర్శించుకోలేదు. రెండోది, పరోక్షంగా రాముడు నా మాస్టర్. మేమిద్దరము కలిసి మా జీవితాలను కల్పన చేసుకున్నాం. తన కార్యంలో ఆయన పరిపూర్ణంగా విజయాన్ని సాధించాడు. కానీ నా గురించి నేను ఎంత అతిగా అనుకునేవాడిని అంటే, చాలామందిని హింసించాను. ఆ కారణంగానే రాముల వారు నన్ను చంపేంత పెద్ద కార్యాన్ని చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రింది మూడింటిని నా నుంచి నేర్చుకోండి అని రావణుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ 10 తలలు ఎరుక లాంటివి అని, ఎరుక యొక్క తలలు అని చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చారు. తను చేసిన తప్పుకు రాముడు తనకు శిక్షించవలసి వచ్చింది అని చెప్పారు. మరి తన నుంచి మూడింటిని నేర్చుకోమని రావణుడు చెబుతూ ఉన్నాడు. అహంకారం ఆధ్యాత్మిక పురోగతికి పెద్ద అడ్డు. చూడండి, అహంకారం, ఈగో అనేది మిడిమిడి జ్ఞానం అహంకారాన్ని కలిగిస్తుంది. అహంకారం, మిడిమిడి జ్ఞానం, వీటి పట్ల అప్రమత్తులై మెలగండి అని ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి రావణాసురుడు, మరి అలాగే ఇప్పుడు హిరణ్య కశిపుడు మార్చి 12, 1994 సంవత్సరంలో రాత్రి 11 గంటల సమయంలో ఈ మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్. శివుడు ఒక్కడే పరమగురువు అని నమ్మిన వాడిని నేను. ఆయన్నే అనుసరించాను. ఆయన కాకుండా ఇతరులు ఎవ్వరూ లేరని భావించిన వాణ్ణి. ఆయనే సర్వస్వం అనుకున్న వాడిని. నా కుమారుడు నాకు జ్ఞానోపదేశం చేయాలని ఇతర గురువులు కూడా ఉన్నారు అన్న భావనకి నన్ను తీసుకురావాలని ప్రయత్నించేవాడు. నా పని పట్టే మొగుడిగా తయారయ్యాడు. నా మనసులోకి ఈ భావాన్ని ముద్రించేయాలి అని ప్రయత్నించాడు. అందువల్ల వాడు కావాలనే నారాయణ, విష్ణువు యొక్క అంశాత్మ నామాన్ని ఎన్నుకొన్నాడు. అప్పట్లో నాకు ఆ పేరంటేనే బద్ధ విరోధం. మరి హిరణ్యకశిపుడికి నారాయణ అంటే పరమ శత్రువు, కానీ అతని కొడుకే ఒక మొగుడిగా తయారయ్యాడు అని చెప్తూ ఉన్నాడు. ఇవాళ ఒకానొక ముఖ్య విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలి. నా అంతరాళాల్లో నాకు తెలుసు, నా కొడుకు చెబుతున్నది సరి అయినదే నని. కానీ ఆ విషయాన్ని నా నోటి ద్వారా చెప్పించాలని నా కొడుకు పూనుకున్నాడు. ఆ పని మటుకు నా వల్ల కాదు. నా నమ్మకాన్ని మార్చాలని వాడు చేసిన ప్రయత్నాలన్నింటినీ పడగొట్టడానికి 1001 మార్గాలకు పాల్పడ్డాను. అందువల్ల నేను విషం త్రాగు లాంటి ఆజ్ఞలన్నీ ఇచ్చాను. ఆ పిల్లవాడు విజయవంతంగా నా హత్యా ప్రయత్నాలను తప్పించుకున్నాడు. ఎప్పుడూ నేను ఓడిపోతూనే వచ్చాను. చివరికి నా తెలివి తక్కువతనానికి పరాకాష్ఠగా వాడికి సవాలు చేశాను. తన గురువును భౌతికంగా నా ఎదుట ప్రత్యక్షం చెయ్యమని. తెలివి తక్కువతనం అని ఎందుకన్నాను అంటే, లోపల నాకు బాగా తెలుసు వాడు చెప్పేది కరెక్టేనని. చూడండి, లోపల తెలిసినా బయటకు మాత్రం ఒప్పుకునేవాడు కాదు. అయినా నేను దాన్ని ఎన్నడూ బయటికి రానియ్యలేదు. కనుక ధ్యాన సాధకుల్లారా, మీలో ఎవరైనా నాకు తెలుసు అని తెలుసుకున్నట్లయితే దయచేసి కూర్చొని ధ్యానం చేసి మీకు తెలిసిన దానిని నిజంగా తెలుసుకోవటం మొదలు పెట్టండి. మీ చుట్టూ మాస్టర్స్ ఉన్నారు. మీరంతా ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. మీకు ఇవ్వబడుతున్న మార్గదర్శకత్వాన్ని దయచేసి కొల్లగొట్టండి. ఇతర మాస్టర్స్ మీకు సహాయం చేస్తారు కనుక అందుకు పూర్తి బాధ్యత వాళ్ళు తమ మీదికి తీసుకోలేరు. వాళ్ళు అలా చేసినట్లయితే మీరు నేర్చుకునేది ఎలా? హిరణ్యకశిపుడిగా నా జీవితం నుంచి నేర్చుకోవలసిన స్పష్టమైన పాఠం ఇదే. కాబట్టి మిత్రులారా, 2 విషయాలు గుర్తుంచుకోండి. తోటి మాస్టర్స్ను దూషించకండి అని. చూడండి, ఒక్కొక్కరు కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు మనకి. రెండవది, తెలివి తక్కువతనంతో మీ జన్మ వృధా చేసుకోకండి. ఎంత చక్కగా చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్, విభీషణుడు మార్చి 14, 1994 రాత్రి 11 గంటల సమయం. నేను రావణుడి సోదరుడిని.
ఒకానొక రోజు మీ అందరినీ కలవాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ నన్ను సందేశం ఇవ్వని మీరు పిలుస్తారని మాత్రం నేను అనుకోలేదు. అంటే అందరూ మెసేజెస్ ఇస్తున్నారు కదా! విభీషణుడు అలా అనుకోలేదంట తనని పిలుస్తారని. సరే, నా జీవిత సందేశం ఏమిటంటే, మీ చుట్టూ అంతా పతనమైపోతూ ఉండగా, ముక్కలైపోతూ ఉండగా, నాశనమైపోతూ ఉండగా, మనుష్యుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోతూ ఉండగా, మీరు మాత్రం ఆధ్యాత్మికంగా ఎదగడం నేర్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదగడాన్ని నేర్చుకోవాలి అని అంటున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎవరికైనా అలాంటి పరిస్థితులు అన్నవి అద్భుతమైన ఆధ్యాత్మిక పునాది అవుతాయి. నా అన్నదమ్ముల్లో నేను తప్పు పట్టిన వాడిని. మానవత్వాన్ని గట్టిగా పట్టుకు వ్రేలాడడం, సామాన్యుడి మూలనైతిక విలువలకు కట్టుబడి ఉండటమే నేను ఎదుర్కొనే సవాలు. నా క్రమశిక్షణ నుంచి, విలువల నుంచి ప్రక్కకు పోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను క్రమశిక్షణ గల వ్యక్తిని. నిజమైన విలువల్ని బలంగా సపోర్టు చేసే వాడిని. ఇంకా రెండవది, నా జీవితంలో ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎన్నడూ హడావిడి పడేవాడిని కాదు. గొప్ప వాటిని సాధించాలనే లక్ష్యం నాకు ఎప్పుడూ ఉండేది కాదు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి నాకు ఈ రెండు విషయాలు సహాయపడ్డాయి. నాలాంటి నియమాలు గల మనిషికి రావణుని భవనంలో స్థానం లేదు. కానీ సోదరులు అవటం వల్ల అవసరానికి మించి నేను అతన్ని భరించాను. సరే, ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఒకానొక స్థాయికి వచ్చేసరికి నా సంసార బంధాలన్నీ తెంచుకోవలసి వచ్చింది. ఆ బంధాలు నాకు ఆధ్యాత్మికత వైపు వెళ్ళడానికి దోహదం చేశాయి.